కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు 50 సంవత్సరాల నా సాహితీ సేవ ప్రయాణంలో ఇది స్వర్ణోత్సవ సంవత్సరం. ఇప్పుడు కథకు పట్టాభిషేకం శీర్షికన ఒక మంచి కథ మీకు వినిపించబోతున్నాను. ఈ కథ ఓ బుల్లోడా నీ కోరిక తీరిందా. కథ పేరు ఓ బుల్లోడా నీ కోరిక తీరిందా. కథా రచన కథాపఠనం నల్లబాటి రాఘవేంద్రరావు. ఇక కథ వినండి మరి. ఉదయం 9 గంటలు కావస్తుంది సమయం. తూర్పున సూర్యుడు ఎప్పటిలాగే ప్రకాశిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు అమర్నాథ్. సిమెంటు రోడ్డు మీద తూర్పుగా వెళుతున్నాడు నడుస్తూ తన గమ్యం చేరడానికి. అతనికి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూశాడు. తూర్పు నుండి వస్తున్న సూర్యకాంతికి అతని నీడ అతని వెనుక అతనితో పాటే నడుస్తూ వస్తుంది. అది అమర్నాథ్కు నచ్చలేదు. అలా ఎవరు తనని అనుసరిస్తూ రావడం అతనికి ససేమిరా ఇష్టం లేదు. ఎవరు నువ్వు అడిగాడు ఒక్కసారి వెనక్కు తిరిగి. అంటూ నవ్వి, నన్నే పోల్చుకోలేకపోయావా, నేను నీ నీడను అంది అతని నీడ. ఛస్, అయితే మాత్రం నా వెనుక నన్నే అనుసరిస్తూ వచ్చేంత ధైర్యం ఉందా నీకు? చాలా టెంపర్గా అడిగాడు అమర్నాథ్ ఆ నీడను. ఏం చెయ్యను బాబు, తప్పటం లేదు మరి అంది ఆ నీడ ప్రశాంతంగా. ఇదిగో, నాకు మాత్రం నువ్వు అలా రావడం ఇష్టం లేదు అనేశాడు కరాఖండిగా అమర్నాథ్. అప్పుడు ఆ నీడ మళ్ళీ నవ్వి, ఇదిగో బాబు, నువ్వంటే నాకు కూడా ఇష్టం లేదులే, కానీ ఇది సృష్టి ధర్మమయ్యా బాబు, తప్పదు, ఇది ఇంతే అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. నాన్సెన్స్, నీ విధానం ఇదే అయితే అవి ఉండొచ్చు, కానీ నా విషయంలో మార్చేసుకో అన్నాడు చాలా కోపంగా అమర్నాథ్. అంటూ ఆ నీడ మళ్ళీ నవ్వి, కాస్త ఆగు నాయనా, సూర్యుడు ఎలాగూ నీ నడినెత్తి మీదకు వస్తున్నాడుగా కాసేపటికి, ఇక నీకు నేను కనపడను, నీలో కలిసిపోతాను అంది కాస్త ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఆ నీడ. సరే, ఇంకెప్పుడు నా అనుమతి తీసుకోకుండా నా జీవితంలో ప్రవేశించకు, ఇదే లాస్ట్ వార్నింగ్ అని బెదిరించాడు అమర్నాథ్ ఆ నీడను. అలా అలా మధ్యాహ్నం అయిపోయింది. అతను తన గమ్యం చేరడానికి ఇంకా అలా తూర్పు వైపు నడుస్తూనే ఉన్నాడు. ఆ మధ్యాహ్నానికి సూర్యుడు అతని నెత్తి మీదకి వచ్చేశాడు. దాంతో అతని వెనుక అతనిని అనుసరిస్తూ వస్తున్న నీడ కూడా మాయమైపోయింది. కానీ అది అతని దేహంలో ఇమిడిపోయినది. ఇప్పుడు అమర్నాథ్కు అతని దేహంలో ఎవరో తిరుగుతూ గత్రబిత్ర చేస్తున్నట్టు, గలీజు సృష్టిస్తున్నట్టు అనిపించింది.
చిరాకి పడిపోయాడు, చిందులేశాడు, రకరకాల తిక్కనాట్యాలు చేసేసాడు. ఏయ్, ఎవరు నువ్వు? మళ్ళీ అడిగాడు తన దేహంలో ఉన్న ఆ రూపాన్ని, కనపడని రూపాన్ని. చెప్పాను కదా బాబు, నేనేడను. ఇందాకనే మన ఇద్దరికి సంవాదం అయ్యింది కదా. ఇప్పుడు మొత్తానికి నీకు నేను కనిపించకుండా, నీకు అలా కనిపించకుండా ఉన్నాను కదా. ఇప్పుడు ఇంకా నా బాధ ఏమిటి నీకు అంటూ అడిగింది. బాధ కాదు, ఇదిగో నేను ఏది అనుకుంటే అదే జరిగి తీరాలి. ఓ నీడా, ఇందాకే నీకు వార్నింగ్ ఇచ్చాను కదా, నా వెనుక రావద్దని. మానేశావు, కానీ సరాసరి నా దేహంలోనే ఇమిడిపోయావేమిటి? నీ మీద నేను చర్య తీసుకుంటాను, గట్టిగా కేకలు పెట్టాడు అమర్నాథ్. అదేమిటయ్యా బాబు, చాలా విడ్డూరంగా విచిత్రంగా మాట్లాడుతున్నావు. ఇదిగో, నీ జోలికి నేను రాలేదు కదా, నా మానాన నేను పోతున్నాను. నీకు భయపడి దాక్కున్నాను కదా, అసలు నీకు నేను కనపడటం లేదు కదా. ఇది తప్పేనా అంది అతని నీడ అతని దేహం లోపల నుండి. తప్పున్నారా? ఎక్కడైనా కావాలంటే మురికి గుంటలోకి వెళ్ళి దాక్కో, లేదా ఏ చెట్టో ఎక్కు, అంతేగాని నా లోపల మాత్రం ఉండొద్దు. అసలు నీకు మనుషులంటే చాలా వేళకోవడం అయిపోయింది అన్నాడు చాలా చిరాకు పడుతూ అమర్నాథ్. అంత మాట ఎందుకయ్యా బాబు, ఇంకాసేపు ఆగు, నీ దేహంలో నుండి నేను బయటకు వచ్చేస్తానులే అంది ఆ నీడ అతని దేహంలో నుండి. ఎంతసేపు భరించాలి నేను? నీ న్యూసెన్స్ భరించలేకపోతున్నాను, త్వరగా నా రోజు బయటకు వచ్చి అన్నాడు చాలా అసహ్యపడుతూ. అతను ఇంకా అలాగే నడుస్తున్నాడు తన గమ్యం చేరడానికి. ఆ తూర్పు వైపే. సాయంత్రం అయ్యింది. సూర్యుడు తూర్పు నుండి నడినెత్తి మీద నుండి అలా పడమరకు జారుకున్నాడు. అయితే అతని నీడ ఇప్పుడు అతని లోపల నుండి అతని ముందుకి, అంటే అతను నడుస్తున్న మార్గం ముందుకి వెళ్ళిపోయింది. చూశాడు అమర్నాథ్. ఉదయం తన వెనుక అనుసరించింది ఈ నీడ, మధ్యాహ్నం తన లోపలే ఇమిడిపోయింది చిరాకు పెడుతూ. ఇప్పుడు తనకన్నా ముందు, తనకన్నా వేగంగా తనకు దారి చూపిస్తూ వెళ్తుంది ఈ నీడ. ఇది దారి చూపిస్తే నేను నడుచుకుంటూ వెళ్ళడం నాకెంత చిన్నతనం అనుకున్నాడు మనస్సులో అమర్నాథ్. ఓయ్ నీడా, ఒక్కసారి ఆగు. నేను ఎంత బ్రతికింది ఎందుకు? ఆఫ్టర్ ఆల్ నా నీడ అయినా నువ్వు నాకు ఇప్పుడు దారి చూపిస్తున్నట్టుంది, నీ వెనుక నేను నడుస్తున్నట్టుంది. ఇది నాకెంత పరాభవం. నన్ను వేళాకోళం చేస్తున్నావా నువ్వు? తెగమక పెడుతున్నావా? అసలు ఏమిటి నీ గోల్? అసలు నీ ఉద్దేశం ఏమిటి? అదే నేను అడుగుతున్నాను, చెప్పు అన్నాడు ఘేంకరిస్తున్నట్టు అమర్నాథ్. నీడ పక్క 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 నవ్వేస్తూ ఊరుకుంది. డామిట్, నువ్వు నవ్వుతూ ఊరుకున్నావు అంటే నన్ను పూర్తిగా వెటకారం చేస్తున్నట్టే. ఇదిగో, నీ మీద చర్య నేను తీసుకోకముందే నా జీవితంలోంచి నువ్వు వెళ్ళిపో. అప్పుడు కానీ నాకు ప్రశాంతంగా ఉండదు. నాకు హ్యాపీగా బ్రతకడం అంటే ఇష్టం. ఇలాగ ఎవరో ఒకరు నన్ను ఆట పట్టిస్తూ ఉంటే నేను బ్రతకలేను అన్నాడు ఇంచుమించు కేకలు వేస్తున్నట్టు. అప్పుడు నీడ చాలా ప్రశాంతంగా, నాయనా కంగారు పడకయ్యా, అదే నీ కోరిక అయితే అలాగే వెళ్ళిపోతానులే,
నీకు బాధ కలగకుండా నీ వెనుక కానీ నీ లోపల కానీ నీ ముందు కానీ నీ పక్కన కానీ ఉండకుండా మొత్తానికి వెళ్ళిపోతానయ్యా బాబు, అదే నీ కోరిక, నువ్వు వెళ్ళిపోతానులే అంది చాలా బాధగా. ఓయ్, నీ మాట మీద నాకు నమ్మకం లేదు. నువ్వు అదే మాట మీద నిలబడగలవా? రూలుగా అడిగాడు అమర్నాథ్. మనుషులే బాబు మాట తప్పేది, ఇంకెవరూ మాట తప్పరు ఈ ప్రపంచంలో అంది అతని నీడ. మరి నిలబెట్టుకో, ఇంకా ఆలస్యం దేనికి? ఏమన్నా ముహూర్తం కావాలా? దుర్ముహూర్తం వర్జ్యం ఉందా ఇప్పుడు? చాలా కండిషన్గా అడిగాడు అమర్నాథ్. సరేలే, అంత బాధపడిపోతున్నావు, నా మాట నిలబెట్టుకుంటాను, నీకు నా బాధ లేకుండా చేస్తాను, ఇంకో 10 అడుగులు వేయి సరిపోతుంది అంది నీడ. అమర్నాథ్ చాలా కోపంగా కసిగా మరో 10 అడుగులు వేశాడు. అలా అంతే. రిపేర్ కోసం తెరిచి ఉన్న పెద్ద మ్యాన్ హోల్లో బురదలో కూరుకుపోయాడు అమర్నాథ్. అతని నీడ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఇప్పుడు అతను లేడు, అతని నీడ లేదు. ఫినిష్. అమర్నాథ్ పేరుకు తగ్గట్టు అమరుడు కాలేదు. అతని అహంకారం, అహంభావం అతన్ని అసురుడిని చేసింది. అతడు యమలోకం వైపు ప్రయాణం చేస్తున్నాడు. అలా వెళుతున్న అమర్నాథ్ని, ప్రాణం లేని అమర్నాథ్ని చూసి దూరంగా ఉండి అతని నుండి కోల్పోయిన నీడ ఇలా అంటుంది నవ్వుతూ, ఓ బుల్లోడా, ఇప్పుడు నీ కోరిక తీరిందా అంది అతని నుండి వేరుపడిన అతని నీడ. సమాప్తం. ఓ బుల్లోడా, నీ కోరిక తీరిందా కథ విన్నారు. ఇది నల్లబడితో కాసేపు కృపది క్రియేషన్స్ సమర్పణ. కథ రచన, కథ పఠనం నల్లబాటి రాఘవేంద్రరావు. కథకు పట్టాభిషేకం. మంచి కథ విన్నారు కదా. మరొకసారి ఒక మంచి కథతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. మరి మీ కథా రచయిత. థ్యాంక్ యూ.